కృష్ణా జిల్లా మువ్వ మండలం కోసూరు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. 4 దేవాలయాల్లో అర్ధరాత్రి పూట తాళాలు పగలగొట్టి 5 లక్షల విలువైన కిరీటాలు, హుండీ నగదు, పలు ఆభరణాలను దొంగలించారు. రామాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, గంగానమ్మ, వినాయక దేవాలయాలను చోరీ చేశారు. చోరీ సమాచారం తెలుసుకున్న కూచిపూడి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను పసిగట్టి కఠినంగా శిక్షించాలని భక్తులు కోరుతున్నారు. ఇటీవల పామరులో మినుములు దొంగలించిన నేరస్తులను పట్టుకున్నట్లుగా ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ మీడియాకు వివరించారు. కోసూరు గ్రామం మహమండలం కృష్ణా జిల్లా. మా గ్రామంలో నేను ఎక్స్ సర్పంచ్గా పనిచేశాను. అలాగే ఈ గుళ్ళకి యాజమాన్యం కూడా నేను చేస్తున్నాను. రాత్రి రామాలయం, క్షత్రియ రామాలయం, సంతాన వేణుగోపాల స్వామి గుడి, గంగానమ్మ గుడి, అలాగే వినాయకుడి గుడిలో చోరీ జరిగింది. కోసూరు గ్రామంలో క్షత్రియ రామాలయంలో 4 కిరీటాలు, అలాగే సంతాన వేణుగోపాల స్వామి గుడిలో 5 కిరీటాలు, సెటారు, గంగాన గుడిలో ఉండి, అలాగే వినాయకుడి గుడిలో కూడా ఉండి పగలగొట్టి ఈ చోరీ చేశారు. ఈ దుండంగలు ఈ 4 గుళ్ళు ఒకేసారి చేశారు. వాళ్ళని గట్టిగా పోలీసు అధికారులు చర్య తీసుకుని వాళ్ళని గట్టిగా శిక్షించాలని కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలు ఈ నెల 4వ తారీఖున కూతుగూరి వీర వెంకట సత్యనారాయణ గారి మినుములు కొట్టులో ఒక 40 సార్లు మినుములు దొంగతనం జరిగిందని దాని మీద చుట్టుపక్కల విచారించి దొరకలేకపోతే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన పోలీస్ స్టేషన్ నుంచి సీసీటీవీ ఫుటేజ్లు వెరిఫై చేసుకుని మన కాల్ డేటా ద్వారా ముద్దాయిల్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దాంట్లో నంబూరి శివరామకృష్ణ మరియు శాఖమూరి మనోజ్ కుమార్, యలవర్తి గోపికృష్ణ అని ముగ్గురు 4వ తారీఖు నైట్ వాళ్ళ షాప్లో తాళం బద్దలు కొట్టి షాప్లోకి వెళ్ళి దాంట్లోంచి 40 సార్లు మినుములు దొంగతనం చేయడం జరిగింది. ఆ మినుముల్ని తీసుకుని ఈరోజు మచిలీపట్నం ఫ్లైఓవర్ పైన కారులో ట్రాన్స్పోర్ట్ చేస్తూ కారులోకి మార్చుకుంటూ ఉండగా వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి